गिरिजेश महेश हे पार्वती हृदय वल्लभ भूतांति पापन हर महादेव हर महादेव सिंहो हर महादेव सिंहो Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya.
గుంటూరు నుంచి వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు గారు, వారు మా కళను అభినందిస్తూ ఒక 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. భగవంతుడు వారిని ఇంకా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానండి. వారికి మా కళాభివందనము. కళాభిమాని మరుప్రోలు వెంకటేశ్వరరెడ్డి గారు పోతురాజు కొత్తపాలెం, వారు మా కళను అభినందిస్తూ 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారండి. భగవంతుడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానండి. వారికి మా కళాభివందనములు. కళాభిమాని కోకి లక్ష్మారెడ్డి గారు బసిరెడ్డిపాలెం, వారు బసిరెడ్డిపాలెం నుంచి వచ్చారు. వారు మా కళను అభినందిస్తూ 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారండి. భగవంతుడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానండి. వారికి మా కళాభివందనములు. హరిశ్చంద్ర, ఎంతకాలం ఎక్కువ పట్టు కట్టుకుంటున్నావు? రమ్ము. అలయక గుళ్ళు గోపురములన్నీ అప్పు మాట తలపవు చేరువయ్యను కదా గడువం చురవంతయే నీలో తలపవు. నా ప్రయాసము వృధాయగుతున్నది, ఎల్ల పెట్టు మా పెలుసన మారునంబు జగవేయ తలంచిన నేను పోయదనా. నన్ను ఇంత కష్టంలోకి వెళ్ళి తొందరపడబకమయ్యా, తొందరపడబకం. ఏమి సొమ్ము ఇవ్వదలసిన వాడవు నీవు తొందరపడపోగా, పోని పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదు నీరు చెప్తున్నావే. బాగు అన్నిటికీ కావాల్సిన నీకేమి తొందర? పుట్టాడు అప్పుతోడ తలమునిగి తిరిగి రాజా, పుట్టాడు అప్పుతోడ తలమునిగి తిరిగి ఇంకొక పుట్టడైనను నీ పుట్టి మునంగజింతయునో. నీ ముఖమెంత సోచినను పుట్టదు అన్నము మునిగిపోక ఇంకేమిటి రాజా, మునిగిపోక ఇంకేమిటి దీపముండగా నిట్టన సక్క పెట్టుకుని నేరకపోయే గురుండు వెర్రి అయ్యా, నిష్ఠూరములాడుకుమయ్యా, నిష్ఠూరములాడు. మాకు రావాల్సిన సొమ్ము మేము అటు నీకు నిష్ఠూరం ఆయన. నీ వడుకు నెల దినములు నేర్తో తీరుతున్నవే, ఇంత దనుక ఒక్క కాసైన నువ్వు ఇచ్చినది లేదు. ఇక నీవు ఇస్తున్న మాకు ఎట్లా నమ్మకం? ఇప్పుడు మాత్రం సవరింతో రాజా, ఏ లీలన్ సవరింతో మారుణము గోడియ ఇంత కూడేలి ఏ లీలన్ సవరింతో మారుణము
ఏమిటికి ఇంక సంపెదవు కొమ్ము నీకు ఏనాటి బాకీలన్న నిన్ను కొట్టువాడెవడు చిక్కెల్ నీకు మా గుట్టు చిక్కెల్ నీకు మా చుట్టూ పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల నిన్ను బలిమిని రాజా సవరించు మానము వెంకటేశ్వర భద్రములు సాక్ష్యములు నీలికములనయ్యా నిత్య స్థిరమైన నా వాక్కున కన్యదాత్మ ఎప్పటికీ సంభవింపదు కదా సంభవింపక చేసినది ఏమన్నయ్యా అయ్యా, నా దీని దిశ ఇంచక యోచింపమయ్యా రాజా ఓ వెరి రాజా నీ మేలు కోరి నేను ఇంత వచ్చింది చెత్తగా వినము నీకా తండది రాజా అయ్యో నీకా తండది అప్పు పెట్టినది కానే కాదు ఆ మౌని నిన్నే కైసాసి మకద్ద మిమ్మనిన సొమ్మే కానీ దానికై నీ కలువంగం దుమ్ము సల్లి ఇట ముందే రాజ్య సర్వసం చేకొన్నాడిక ఏటి అప్పులం నిజమున్ చింతింప నింతే కదా అయ్యా, నెల దినములు ఇచ్చేదాన్ని ఒప్పుకుంటున్నాయా అమ్మనితోటి లేదని నా మాటలన్నీ వస్తున్నాయే కదా అయ్యా సత్యాచరములకు నా మార్గం ఒప్పదయ్యా. నీ సత్యంబే నీ కుంపకింతటి చేట ఉదక మూలం రాజా ఇంత లోసేటప్పుడు కూడా సత్యము 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 సత్యమని ఊగులాడుతున్నాయి హరిశ్చంద్ర జటునైనే ననరాజుగాని నేను నీ సత్యంబె నీ కొంపగింతటి చేట ఒక మూలము ఇప్పటికి నైనా మించిపోలేదు తీర్చుటకే నాటి రుణమ్మ మీకనిన తీరు నీకు మా బాధ అంతట ఊరేగుము సత్తు చింతను చిత్తు సంతను వైరాగివై రాజా అట్లు కాని సో పట్టున ఇంత ధనం ఎట్లా అది చెప్పు రాజా వైదిక వృత్తి సంపాదించునంటివా విడువవు రోస పోకడలు నీకు రోసరికంబు సౌర్యమున తత్తువటండా దశమాలి ఏ ఒక్క దిక్కు లేదు కొనిది వర్తనము చే గనియంతునంటివా అరచేత దుడ్డి గొవ్వైన లేదు రాజా ఓ రాజా వ్యవసాయ వృత్తి చే సవరించునంటివా వ్యవసాయ వృత్తి చే సవరించు అంటివా లేదు భూవసతి గోపాదమంతా ఇందు ఏదేమి అంత తగిన పుణ్యము పుట్టినను అంత ధనము గంతు కట్టున ఈ స్వల్ప కాలమునను రాజా గడసు ఈనాటి దోడమా గడువు దినమో రాజా ఇవి కాక బానిస వృత్తికి పాల్పడిన ఎవరు కొనువారు లేరు
నా ఉపదేశం వ్యక్తులను అనుసరించి నీ రుణ తప్పించుకొనము. నీ దురవస్థ ఎంతయో మా గురుగారితో చెప్పి ఈ సొమ్ము వదలవేతన కొంచుదా. ఎలా నీకు ఈ బాధ?